ఓ సామాన్యులకి ప్రభుత్వ విధానాలు అర్థం కాదంటే ఒక అర్థం ఉంటుంది. ఒక 6 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 5 సంవత్సరాలు ప్రతిపక్ష నేతగా పనిచేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి కుమార్తెకి తెలియదంటే మరి ఆవిడలోని అజ్ఞానమో లేకపోతే కనుక ప్రస్తుతం అన్నని ద్వేషించి ఆ పొజిషన్కి రావాలని కోరుకుంటున్నటువంటి అసూయతో కూడినటువంటి ఆగ్రహమో తెలియదు. చలో సచివాలయం, చలో సీఎంఓ, లేకపోతే చలో హైకోర్టు, లేకపోతే చలో ఇంకొక ప్రభుత్వ కార్యాలయం అంటే తలుపులు బార్లా తెరిచి వచ్చేయండి అమ్మ సచివాలయంలోకి పోండి, మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి అక్కడ అని ఎవడన్నా పర్మిషన్ ఇస్తాడా? పోనీ వాళ్ళ నాన్నగారు ఉన్నారు కదా, అప్పుడు చలో సచివాలయాలకు తలుపులు తెరిచి సచివాలయం లోపలికి రండాయా అని ఏమన్నా రాజశేఖర రెడ్డి గారు చెప్పాడా? చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేశాడా? లేకపోతే ఎవరైనా అలా తలుపులు తెరుస్తారా? ఆందోళన అనేటువంటిది ఒక చోట కూర్చుని చేస్తే ఎవడ అబ్జెక్షన్ పెట్టడం. విజయవాడలో ధర్నా చౌక్ ఉంది, అక్కడ కూర్చుని ధర్నా చేయి. ధర్నా చౌక్ పెట్టింది అందుకోసం. గాంధీనగర్లో ఆ కాలం ఒడ్డున చక్కగా చేసుకోవచ్చు, నెల రోజుల పాటు చేసుకోవచ్చు, ఏడాది పాటు చేసుకోవచ్చు, 500 రోజులు చేసుకోవచ్చు, 1000 రోజులు కూడా చేసుకోవచ్చు. ఎవడా రోజు కవరేజీ ఇచ్చేవాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. అలా కాకుండా చలో సచివాలయానికి పెడితే నన్ను అడ్డుకుంటారా, నేను పార్టీ కార్యాలయంలో పడుకున్నాను ఇందుకోసం నియంతృత్వ ప్రభుత్వం. ఏం రాజశేఖర రెడ్డి గారు అట్లా లైన్లో వచ్చేసేయండి అని ఏమన్నా ఎలా చేసేవాడే ఏంటి వాళ్ళ నాన్నగారు? లేకపోతే చంద్రబాబు గారు వచ్చేసేయండి బాబు సచివాలయంలోకి అని ఏమన్నా ఎలా చేసేవాడా? ఈవిడ ప్రస్తుతం అభిమానిస్తున్నటువంటి నాయకుడు. ఓ సమస్య ఏంటంటే ప్రస్తుతం ఎలాగైనా అన్నని గద్దె దించాలా, పోనీ తన అధికారంలోకి వస్తుందా అంటే లేదు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినా పర్లేదు కానీ అన్న గద్దె దిగాలి, తన శక్తి ఏంటో అన్నకి తెలియాలన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నటువంటి ఉద్యమం తప్పేం లేదు. ప్రజలు చూస్తారు అదేంటనేది.